ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. కోర్టు ధిక్కరణ కేసులో న్యాయస్థానం ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని యోగా గురు రామ్దేవ్ బాబాను ఆయన యాజమాన్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ ఎండి ఆచార్య బాలకృష్ణను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. ఆరోగ్య రక్షణకు సంబంధించి పత్రికలలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇస్తున్నారంటూ వీరిద్దరిపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నారంటూ పతంజలిపై గతంలో ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై సుప్రీంకోర్టు జరిగిన వాదనల సందర్భంగా ఇకపై అలాంటి ప్రకటనలు ఇవ్వబోని ఆ సంస్థ హామీ ఇచ్చింది. అయితే దానిని విస్మరించి మీడియాలో ప్రకటనలు కొనసాగిస్తూనే ఉన్నారని న్యాయస్థానం తాజాగా అభిప్రాయపడింది. 1954వ సంవత్సరం డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ అభ్యంతరకర ప్రకటనలు చట్టంలోని సెక్షన్ 3(4)ను రామ్దేవ్ బాలకృష్ణ ఉల్లంఘించారనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని న్యాయమూర్తులు హిమ కోహ్లీ, అహానుద్దీన్, అమానుల్లా తెలిపారు. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై సమాధానాలు ఇవ్వాలని వారి ఇద్దరిని జస్టిస్ కోహ్లీ ఆదేశించారు. రామ్దేవ్ బాలకృష్ణలకు ఫిబ్రవరి 26న సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసింది. గత సంవత్సరం నవంబర్లో కూడా పతంజలి ఆయుర్వేదంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధునిక వైద్యానికి వ్యతిరేకంగా తప్పుదోవ పట్టించే వాదనలు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఇలాంటి ప్రచార కార్యకలాపాలను కొనసాగిస్తే ₹1 కోటి జరిమానా విధిస్తామని హెచ్చరించింది.